हरिः ओं श्रीगुरुभ्यो नमः। भ्रजेवजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम् भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम् विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तदा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। వృషభ చక్రవర్తి తన కుమారులైనటువంటి ఆ 81 మందికి అక్కడ ఉండేటువంటి సకల జనావళికి బ్రహ్మర్షులు వీళ్ళందరూ ఒక సమావేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి తన అభిప్రాయాన్ని చెప్తూ పరమమైనటువంటి అధ్యాత్మశాస్త్రంలో ఉండేటువంటి సారం అంతటినీ కూడా ఆయన అక్కడ ప్రవచిస్తూ తరువాత అవి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ఆ ప్రొసీజర్ని కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళుతూ ఉంటాడు. ఈ చెప్పినటువంటి సారం అంతా కూడా మనకి భగవద్గీతలో చాలా క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటూ ఆయన ఏమిటన్నాడు అంటే, పుంసః స్త్రియా మిథునీభావమేతం, ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి ఆ అనుబంధాలు, ఆ ప్రేమలు అవన్నీ కూడా ముడులు కింద ఫార్మ్ అయిపోతూ ఉండి హృదయ గ్రంథి అంటారు దాన్ని. ఆ ముడులను ఛేదించడం చాలా కష్టం. అది తరువాత ఒక దేహం మరొక దేహం మీద అభిమానం ఏర్పరచుకుంటడం, తన దేహం మీద తాను అభిమానం ఏర్పరచుకోవడమే కాకుండా ఇతర దేహముల యందు కూడా అభిమానాన్ని ఏర్పరచుకుంటూ ఉండి వాటిలతో ముడులు వేసుకుంటూ జీవితం గడుపుతూ ఇదే జీవితమని, ఇదే నిత్యమని, ఇదే సత్యమని అనుకుంటుంటారు. కానీ ఈ ముడులు వల్ల దుఃఖం మాత్రమే మిగులుతుంది అనేటువంటి విషయం చెప్పిన తరువాత ఆయన ఇంకా వృషభచక్రవర్తి, ఓ పరీక్షితు, హంసే గురో మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వ తితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్య జిజ్ఞాసయా తపశ్రేహానివృత్య మత్కర్మభిర్కర్మత్కథయా చ నిత్యం మద్దేవ సంగాద్గుణకీర్తన్మానే నిర్వైరసామ్యోపశమేన పుత్రాజిహాయస దేహగేహాత్మబుద్ధేః अध्यात्मयोगेन विविक्तसेवया प्राणेन्द्रियात्माभिजयेन सध्रियक्
సశ్రద్ధయా బ్రహ్మచర్యేణ శాశ్వత సంప్రమాదేన యయేన వాచాం సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృతజ్జుమ సత్వయుక్తో లింగం వ్యపోహేత్ కుశలోహమాఖ్యం అని 10, 11, 12, 13 శ్లోకాలలో 17 రకాలైనటువంటి ఆ పాయింట్స్ని ఆయన చెప్పి ఏ విధంగా ఉండాలి. నరుడనేటువంటి వాడు, మానవుడు అనేటువంటి వాడు, ఆ మానవుడు పురుషుడైనా కాదు, స్త్రీ అయినా అంతే, ఏ మాత్రం వివేకం కలిగినటువంటి ప్రాణి అయినా సరే ఈ విధంగా ఉండాలయ్యా అని చెప్తూ ఆయన, ఓ పుత్రులారా, నా కుమారులైనటువంటి మీరందరూ కూడా మీరు ఏం చేయాలి అంటే, మొట్టమొదట ఈ సాధకుడు అనేటువంటి వాడు ఆ సాధనలో నిపుణత్వాన్ని, అంటే దానిలో ఒక నైపుణ్యాన్ని సంపాదించాలి. సాధన చేయడం అనేటువంటి దానిలో ఒక నిపుణతని సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి సందర్భంలో వాడికి ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి ఆ నిపుణతతో సాధకుడు ధైర్యాన్ని, వివేకంతో సాధన చేయాలి. వివేకం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఇది దోషము, ఇది దోషం కాదు, చెయ్యవలసినది ఇది మాత్రమే, ఇది కాదు అనేటువంటి వివేక జ్ఞానంతో సాధన చెయ్యాలయ్యా అని చెప్తూ ఆయన మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాడంటే, జ్ఞాని అయినటువంటి గురువునందు, తరువాత నాయందు భక్తిని కలిగి ఉండాలి అని మొట్టమొదటి హంసే గురౌ మయి భక్త్యానువృత్య, మయి నాయందు అన్నాడు. నాయందు అనేటువంటి దాంట్లో ఋషభుడు సాక్షాత్తు ఆ పరాత్పరుడైనటువంటి శ్రీహరి యొక్క అంశే కాబట్టి నాయందు అంటే శ్రీహరి యందు. తరువాత నాయందు అనేటువంటిది ఏమిటంటే, ప్రతి జీవి యొక్క శరీరంలోనూ ఆత్మరూపేణ సంస్థిత ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ నాయందు, ఆ నేను యందు ఏం ఉండాలంటే భక్తి తత్పరత కలిగి ఉండాలి. హంసే గురౌ మయి భక్తి అనువృత్య అంటే ఇట్ షుడ్ బి కంటిన్యూస్. అంటే కంటిన్యూస్గా వృత్యా ఉండాలి. అది నెంబర్ 1. తరువాత వితృష్ణయా ద్వంద్వ తితిక్షయా చ, తరువాత ఈ భోగములయందు తృష్ణను విడనాడాలి. తృష్ణ వేరు, కోరిక వేరు. ఉదాహరణకి ఏదో మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు చూస్తే ఏదో మామిడి పండు తినాలి అనిపిస్తుంది, అది కోరిక మాత్రమే. తృష్ణ అంటే ఆ మామిడి పండు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు కావలసినటువంటి మామిడి పండు కోసం నేను ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నేను పరిగెత్తుకు వెళ్ళి తెచ్చి కోసుకుని తిని దానిని నేను అనుభవించాలి అనేటువంటి ఆ బుద్ధి లేనటువంటి విపరీతమైనటువంటి కోరిక చేత అటు ఇటు పరిగెడుతూ దాన్ని వదులుకోలేక, అదేదో ఆ మామిడి పండు దొరకకపోతే ఏదో మన ప్రాణాలు పోయినట్టు, అసలు ఈ సృష్టి లేనట్టుగా ఉండేటువంటి ఆ ఇంటెన్స్ డిజైర్ని తృష్ణ అంటారు. అందువల్ల ఈయన ఏం చెప్పాడని వితృష్ణయా తృష్ణ ఉండకూడదు. కోరిక ఉండడం తప్పేం కాదు, ఆకలేస్తే అన్నం తినడం కోరికది. ఆ అన్నంలో బిర్యానీయే ఉండాలి, దాంట్లో ఇవి మాత్రమే ఉండాలి, ఇవి లేకపోతే నేను కంచం తోసేస్తాను, ఈ రుచిగా లేకపోతే నేను మొహం మార్చేసుకుపోతాను, ఇటువంటి తృష్ణ ఉందే, ఈ తృష్ణకి నువ్వు లొంగిపోతున్నావు. కాబట్టి వితృష్ణయా, మొట్టమొదట భోగములందు తృష్ణ విడనాడాలయ్యా. తర్వాత సుఖాది ద్వంద్వాలు, ఇది సుఖం, ఇది అసుఖం, ఇదేమో వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, లేకపోతే ఇదిగా ఉంది, అదిగా ఉంది అనేటువంటి ద్వంద్వాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా ద్వంద్వ స్థితి ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ద్వంద్వాలయందు తితిక్ష అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి, సమ్మర్ వచ్చింది, ఎండగా ఉంటుంది, అయ్యో ఒక్కగా ఉంది, అయ్యో బాబు చచ్చిపోతాం, ఇంక ఇది లేకపోతే ఏమిటి, హస్సు ఉష్షు అని చెప్పి ఇంకా వచ్చినటువంటి వాడితో ఎంత టెంపరేచర్ ఉంది, అంత టెంపరేచర్ ఉంది. భగవన్నామం గురించి, భగవత్ గురించి కానీ వీటి గురించి కాకుండా 24 గంటలు ఆ వేడి గురించే డిస్కస్ చేసుకుంటూ ఆ ఏసీ కొన్నాం, ఇది కొన్నాం, అది కొన్నాం అని చెప్పేసేసి, తర్వాత చల్లగా ఉంటే బాబోయ్ చల్లగా ఉంది, బాబోయ్ వర్షాలు వచ్చేస్తూ ఉన్నాయి, బాబోయ్, ఈ విధంగా మనిషి యొక్క మనసు అంతా కూడా ద్వంద్వాతీతం అయిపోతూ ఉంటుంది. అటువంటి సుఖ దుఃఖాది ద్వంద్వాలను తితిక్షయ ఓర్చుకోవాలి అన్నాడు. అవి వచ్చి తీరతాయి.
వాటిని అవి వచ్చి తీరుతాయి కాబట్టి నీకు భగవంతుడు ఓర్చుకునేటువంటి శక్తి ఇచ్చాడు కాబట్టి ఓర్పు అనేటువంటి శక్తిని నువ్వు డెవలప్ చేసుకోవాలయ్యా. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అప్లై అయ్యేటువంటి విషయాలే. ఇవి జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి ఏ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, వాడికి అప్పుడు దుఃఖం వస్తుంది, అప్పుడు ఓర్చుకోవాలి. ఓకే, తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నేనేమి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు, వచ్చేసారి మళ్ళీ నేను బాగా చదువుకోవాలి అని చెప్పి ఆ దుఃఖాన్నో లేకపోతే ఆ సుఖాన్నో ఓర్చుకునేటువంటి ఆ ఓర్పు అనేటువంటిదని తితిక్ష ఉండాలయ్యా. తరువాత జీవుడికి ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్తున్నాడు. ఈ మొత్తం సకలమైనటువంటి మానవ లోకాన్ని తీసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి మానవుల్లోనూ ప్రాణుల్లోనూ ఉండేటువంటి జీవుడికి ఇహపరాలు రెండింట్లోనూ కూడా మిగిలేది ఏమిటో తెలుసా? ఇహంలో సుఖం మిగులుతుందా, పరంలో సుఖం మిగులుతుందా అంటే చాలా క్లియర్ కట్గా వృషభ చక్రవర్తి చెప్తున్నాడు. జీవుడికి ఇహపరాల్లో రెండింట్లోనూ మిగిలేది దుఃఖమని మాత్రమే గుర్తించాలి. సర్వత్ర జంతోర్వ్యసనావగత్యాః, సర్వత్ర అన్ని చోట్ల అంటే ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే జంతోహో ఈ మానవులకి వ్యసన అవగత్యాః, వ్యసనం అంటే దుఃఖం, ఆ దుఃఖం వచ్చి తీరుతుంది. కాబట్టి యూ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అని చెప్తారండి. అందువల్ల ఏమిటంటే ఏది చేసినా దుఃఖమే వస్తూ ఉంటుంది. సో దుఃఖాన్ని కూడా మనం ఓర్పుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత దుఃఖమే అని గుర్తించుకోవాలి. తర్వాత ఆత్మస్వరూపంలో జిజ్ఞాసయా తపస్నేహాన్విసేహానివృత్యా, ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. అసలు నేనెవరు అనేటువంటి తెలుసుకోవాలి. సర్వ జీవరాశుల్లోనూ కూడా ఉండేటువంటిది ఆ ఆత్మస్వరూపమే, ఆత్మచైతన్య ప్రకాశమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి జిజ్ఞాస అంటే కోరిక, అది తృష్ణ కింద ఉండాలి. జిజ్ఞాసయ కోరికను చేసుకుని ఆత్మవిచారం చెయ్యాలి. తరువాత తపః స్నేహానివృత్యా, తపస్సు చెయ్యాలి. దేనికోసం? కోరికలను విడిచి తపస్సు చేయాలి. మనం తప్పించాలి అంటే మనలో ఉండేటువంటి కోరికలన్నిటినీ పట్టున పెట్టి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆ వాసుదేవుడు మనలోనే ఉన్నాడు, మన ప్రతి అణువులోనూ ఉన్నాడు. అది సాకార రూపం కిందంటే ఏ కృష్ణుడో ఏ రాముడో ఏ అమ్మవారో అనేటువంటి భావన మొట్టమొదట ఫస్ట్ స్టెప్లో వాటిని అలాగ చేస్తూ తప్పిస్తూ ఉండాలయ్యా. ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మనిషివి కదా, మత్కథయా చ నిత్యం మద్దేవ సంగాద్ గుణకీర్తనాన్మే, నువ్వు మనిషివి కదా, నువ్వు జీవివి కదా, డెఫినెట్గా కర్మలు చేస్తూనే ఉంటావు కదా, కర్మలు చేయకుండా నువ్వు ఉండలేవుగా. అన్నం తింటావు, నీళ్లు పోసుకుంటావు, మొహం వేసుకుంటావు, నిద్రపోతుంటావు, పెరుగుతూ ఉంటావు, ఉద్యోగాలు చేస్తూ ఉంటావు, ఏవో పూజలు చేస్తూ ఉంటావు, పునస్కారాలు చేస్తూ ఉంటావు, వీళ్ళతో మాట్లాడుతావు, వాటిలో మట్టి కర్మ చేయకుండాను ఉండలేవుగా. ఇటువంటి కర్మల్ని నువ్వు చేస్తున్నప్పుడు ఆ కర్మలు ప్రతీది కూడా మత్కర్మ, ఆ కర్మలు నా యందు మాత్రమే ఇవ్వాలి. మత్కర్మభిః నాకు సమర్పించాలి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాః అన్నట్టు నారాయణాయేతి సమర్పయామి. ఆ కర్మ చేస్తున్నప్పుడు అది మర్చిపోతాం. ఉదాహరణకు అన్నం తిన్నాం అనుకోండి, అన్నం తినేసేవాడు ఏదో తినేస్తూ ఉంటాం, అయిపోయింది. అన్నం తినేసిన తర్వాత ఒక్కసారి ఇది గుర్తు చేసుకుని, స్వామి నేను చేసినటువంటి ఈ కర్మ ఉందే, ఈ ఫలం ఉందే, అంటే నాకు శక్తి వస్తుంది, నా ఆకలి తీరుతుందే, ఆ ఫలాన్ని స్వామి నీ పాదాలకు అర్పిస్తున్నానని భావన చెయ్యడమే. కర్మలను పరమేశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి అన్నాడు. బుద్ధితో బుద్ధి అంటే మైండ్తో ఇవ్వాలి. వేరే ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అది తీసి బీరువాలోంచి తీసిచ్చేవి కావు. ఈ సమర్పణ అనేటువంటిది బుద్ధితో చెయ్యాలి. కాబట్టి పరమేశ్వరార్పణ చేయాలి. తరువాత ఇక అది 7వది అయిన తర్వాత ఇక 8వది ఏమిటంటే మద్దేవ సంగాద్ గుణకీర్తనాన్మే, నిత్యము నన్ను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, నా గురించి చెప్తూ ఉంటారో, నా యొక్క భావాన్ని మనసులో పెట్టుకుంటూ ఉంటారో, అదే జీవితంగా కలిగి ఉంటారో,
అటువంటి మహాత్ములతో సంఘం చేస్తూ ఉండాలి. నెంబర్ 1, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో ఉంటూ ఉండాలి. అంతే తప్ప కొత్త కార్యక్రమంలో నీకు అలసట పెట్టేసేటువంటి వాళ్ళు అవి చేయి ఇవి చేయి ఇవి చేయి అని చెప్పి ఇలాగ చేయించేటువంటి వాళ్ళతో కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే మన మనసులో భగవంతుడు లోపల వచ్చి కూర్చునేటట్టు చెప్పేటువంటి మాటలు కలిగినటువంటి వాడు, అటువంటి వాళ్ళతో సంగత్యం ఉండాలి. ఏమండి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారండి అన్నాం అనుకోండి, ఉన్నారు కదా పరమాచార్యులు వారి జీవిత చరిత్ర చదవండి, రమణ మహర్షుల వారి చదవండి, రామకృష్ణ పరమహంస వారి చదవండి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో ఉండేటువంటి చదవండి, పురాణాల్లో రాముడి కథ చదవండి, కృష్ణుడి కథ చదవండి, మహాభక్తుల చరిత్రలు ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితాలతో సంగత్వం ఉండాలి. వాళ్ళెవరు అంటే తనని ఆరాధించేటువంటి సంగత్వం చేస్తూ ఉండాలి. నెంబర్ 1. ఇక దాంట్లో నెక్స్ట్ ఏమిటంటే నా గాథలను విని నా గుణాలను కీర్తిస్తూ ఉండాలి. నా గాథలు వినాలి. ఏదో వరహావతారం ఉన్నాడు, మత్స్యావతారం ఉన్నాడు, కూర్మావతారం ఉన్నాడు, కృష్ణావతారం అన్నాడు, రామావతారం అన్నాడు, అమ్మవారి యొక్క అనేక రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి, మహాత్ములైనటువంటి వాళ్ళ జీవిత కథలు ఉన్నాయి. వీటిల్ని వినాలి. ఎవరైనా చెప్తే వినాలి. మాకు భాగవతం అక్కర్లేదండి, భగవద్గీత అక్కర్లేదండి, వెళ్ళి సరదాగా ఏదో 4 కబుర్లు పిచ్చాపాటి ఎదురెదురుగా కూర్చుని మాట్లాడేసేసుకుంటాం, వచ్చేస్తూ ఉంటాం, చాలా సంతృప్తిగా ఉంటుంది అనేటువంటి వాళ్ళ సాంగత్యం వదిలేయడం అన్నటువంటిదే మహా ఉత్తమమైనటువంటిది. అయిన తర్వాత నా గుణములను కీర్తించవలను. ఏమండి ఎక్కడ కీర్తించాలండి అంటే నీలాంటి అభిప్రాయం కలిగినటువంటి మిత్రులు ఉంటారే వాళ్ళతో ఇదయ్యా ఈ కథలో ఇలా చెప్పారు, ఈ కథలో ఇలా చెప్పారు, పరమాచార్యులు వారు ఇలా చేశారు, భారతీ తీర్థస్వామి వారు ఇలా చేశారు, అలా చేశారు అని ఆ గుణములను, ఆ మహాత్ములు చేసినటువంటి గుణాల గురించి మనం పిచ్చాపాటి మాట్లాడుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడితే అవతల వాళ్ళకి కూడా ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది, మనలోనూ కూడా ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. నా గుణాలను కీర్తించాలి. సరే, తరువాత నెక్స్ట్ నిర్వైర్య. ఏ విధమైనటువంటి వైరము కూడా ఎవరితోనూ కూడా వైరభావం లేకుండా ఉండాలి. నిర్వైర్య సామ్య ఉపశమేన పుత్రులారా, ఎవరి మీద వైరభావం ఉండకూడదు. తర్వాత సమచిత్తం కలిగి ఉండాలయ్యా. తర్వాత ఉపశమము అంటే శాంతి, చాలా శాంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు రేపొద్దున రాజ్యాలు ఏలాల్సినటువంటి వాళ్ళు మీరు, కాబట్టి అప్పుడు మీకు కోపాలు వస్తాయి. అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీలో ఆవేశం పెళ్ళుపరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామాన్యమైనటువంటి మానవుడికి కూడా కోపం అనేటువంటిది వస్తుంటుంది. అనుకున్న పనులు కాకపోతే, పిల్లల మాట వినకపోతే, పెళ్ళం మాట వినకపోతే, లేకపోతే ఉద్యోగంలో జరుగుతున్నప్పుడు, ఇటువంటప్పుడు ఒక రకం వాళ్ళతో వైరభావం వస్తూ ఉంటుంది. అటువంటి వైరభావం లేకుండా సమచిత్తంతో శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా చెయ్యగలిగినటువంటిది. ఈ విధంగా 10వ పాయింట్ చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నా జిహాయసా దేహగేహాత్మబుద్ధే, జిహాయ వదిలేయాలి. ఏమిటి? దేహగేహాత్మబుద్ధే, ఈ దేహమే నేను, ఈ శరీరమే నేను అనుకునేటువంటి ఆ భావాన్ని, అటువంటి భావాన్ని అధిగమించాలి అనేటువంటి భావం ఉండాలి. ఓహో, నేను దేహం కాదు, నేను దేహము అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామంటే, నా జుట్టు అన్నప్పుడు నువ్వు వేరు, నీ జుట్టు వేరు కదా. నా చెవి అంటున్నావు అంటే నువ్వు వేరు, నీ చెవి వేరు కదా. నా పెన్ను, నా సెల్ ఫోను, నా ఇల్లు, నా కుర్చీ, నా చొక్కా, నా కారు, నా పెళ్ళం అని సెపరబుల్గా ఉన్నాయిగా. నా చెవి అంటున్నావు అంటే నువ్వు వేరు అన్నమాట. నువ్వు ఎవరివో లోపల ఉన్నావు, ఉండి నీ శరీరానికి అంటుకున్నటువంటి దాన్ని నా చెవి అంటున్నావు, నా రూపం అంటున్నావు, నా శరీరం అంటున్నావు, నా పేరు అంటున్నావు. నీ పేరు వేరు, నువ్వు వేరు. కానీ ఆ పేరుతోనూ ఆ ఇంద్రియ భాగాలతోనూ నువ్వు తాదాత్మ్యం చెందిపోయి నాది నేను అనుకుంటూ ఉన్నావు కదా. అటువంటి భావాన్ని, నాది అనేటువంటి భావాన్ని అధిగమించాలి. దాన్ని దాటడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది కష్టమే. దేహాత్మభావం పోవడం అనేటువంటిది కష్టమే. కానీ దానిని అలాగ ఆత్మవిచారం చేసుకుంటూ, నేనంటే నా శరీరం కాదు, నా మనసు కాదు, నాకు దుఃఖం వచ్చిందంటే దుఃఖం వేరు, నాకు వచ్చింది అంటే ఎక్కడి నుంచో దుఃఖం వచ్చిందనమాట. లోపలికి ఏదో పిల్లి వచ్చింది అంటాం.
అలాగే నాకు దుఃఖం వచ్చింది అంటున్నావు. అంటే ఏమిటి? దుఃఖం వేరు, నువ్వు వేరు కదా. కాబట్టి అటువంటి దాన్ని అధిగమించాలి అనేటువంటి కోరిక ఉండాలి నీకు. ఆ కోరిక ఉండటం లేదు. ఏ కోరికలు ఉంటున్నాయి అంటే సరదాగా కొత్త కొత్త కార్యక్రమాల్లో ఎప్పుడు పెడతారా, ఎప్పుడు మళ్ళీ శుభ్రంగా అవన్నీ కూర్చుని తిందామా, మింగుదామా, ఫోటోలు తీయించుకుందామా అనే ఉంటుంది తప్ప ఈ కోరికలన్నిటినీ అధిగమించాలి అనేటువంటి భావం లేకుండా ఆధ్యాత్మ కేంద్రాలలో మానవులందరూ ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన మనిషికి ఉంటే బాగుపడతాడు అని చెప్తూ, అటువంటి ఆకాంక్ష కలిగి ఉండాలి, ఆ విధమైనటువంటి కోరిక ఉండాలయ్యా అని చెప్తూ, అధ్యాత్మయోగేన వివిక్త సేవయా. వివిక్తము అంటే ఒంటరిగా, ఏకాంతంగా, గుంపులో గోవింద కాకుండా వివిక్త. ఇది చాలా ఇంపార్టెంట్. పరమహంస కూడా పదే పదే చెప్పినటువంటిది ఏమిటంటే, నీ ఆధ్యాత్మిక ఉన్నతి ఎప్పుడు కలుగుతుంది అంటే గుంపులో కలగదు. గుంపులో కూర్చుంటే వాళ్ళ మొహాలు చూడడం, వీళ్ళ మొహాలు చూడడం, వాళ్ళు ఎటు వెళ్తున్నారో, వీళ్ళు ఎటు వెళ్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు తప్పులు చదువుతున్నారా, వీళ్ళు ఏం పట్టుకొచ్చారు. బయటికి వెళ్తున్నాం అనుకోండి, బయటికి వెళ్ళేటప్పటికి ఆ చెట్టు ఏం పువ్వులు పూసింది, ఇదేం చేసింది, వాడేమన్నాడు, వీడేమన్నాడు, ఇది గుంపులో జరిగేటువంటిది. కాబట్టి వివిక్త సేవయ, నువ్వు సేవించాలి, నువ్వు లోపలికి తీసుకోవాలి. ఏది? అధ్యాత్మ యోగేన, అధ్యాత్మభావాన్ని, అధ్యాత్మ అంటే ఆత్మతత్వాన్ని, పరమాత్మని, భగవంతుణ్ణి నువ్వు ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఏకాంతంగా, వివిక్తం అంటే ఏకాంతంగా సేవించాలి. అంటే శుభ్రంగా ఏ డిస్టర్బెన్సు లేకుండా ఒక గంటో అరగంటో మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా తలుపులు అవి వేసేసుకుని హాయిగా ఒక 10 నిమిషాల పాటు చేయండి, తర్వాత మళ్ళీ ఇంకో గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో 10 నిమిషాలు చేయండి, ఇంకో 10 నిమిషాలు చేయండి. ఆ విధంగా మనం ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి. అధ్యాత్మయోగేన వివిక్త సేవయా అని మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, 12వ పాయింట్ ఇది, అధ్యయనం చేస్తూ ఏకాంతంలో ఉన్నవాడై ఉండాలి. ఏకాంతంగా ఉండాలి, కనీసం కాసేపు ఏకాంతంలో ఉండాలి. ఒకవేళ 10 మందిలో కూడా ఉన్నా సరే ఏకాంతమైనటువంటిది దృష్టి మనం అలవర్చుకోవాలి. గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, 10 ఉంటారు డెఫినెట్గా భక్తులు, ఎన్నో ప్రతి గుళ్ళల్లోనూ జనం ఉంటూనే ఉంటారు. అప్పుడు అలాంటప్పుడు ఒక చోట నిష్ఠగా ఒక చోట కూర్చుని భగవంతుడి ఎదురుగా కూర్చుని ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఆ రామనామాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ఏకాంతమే అవుతుంది. అప్పుడు మిగతా వాళ్ళ యొక్క స్పృహ ఉండదు. కానీ అది చెయ్యకుండా, భగవంతుడి విగ్రహాన్ని చూడకుండా 10 మందిని ఇటు అటు ఇటు అటు ఇటు అటు చూస్తూ చేసేటువంటిది, నువ్వు గుడిలో ఉన్నా కొంపలో ఉన్నా ఒకటే. కొంపలో ఎలాగే చేయటం లేదు, గుడికి పోతే ఏదో పొడి చేస్తామని వెళ్తున్నావు, అక్కడ ఇదే పని చేస్తున్నావు నువ్వు. కాబట్టి మొట్టమొదటి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే గుళ్ళో కూడా మనకి అది ప్రాక్టీస్ అవుతుంది. అలాగే ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం చేస్తూ ఉండేటువంటి పని చాలా సింపుల్ పనులే. కానీ ఆ సింపుల్ పనుని చేస్తూ కూడా భగవంతుడిని ఇంకొక విండో ఓపెన్ చేసి ఆ భగవంతుడి యొక్క ధ్యానం చెయ్యాలి అనేటువంటిది చెప్తూ 12వ పాయింట్లో మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఏకాంతంలో ఉంటూ ఆత్మనిష్టని తనలో తాను నిమగ్నమయ్యేటువంటి అభ్యాసం చెయ్యాలయ్యా. తరువాత ప్రాణేంద్రియాత్మ అభిజయేన సద్ధిక్, తర్వాత మిగతా యోగ అష్టాంగ యోగంలో చెప్పినటువంటి ప్రాణాయామం చేస్తూ ప్రాణాన్ని, తర్వాత ప్రత్యాహారం చేత ఇంద్రియాలని, ధారణ ధ్యానాల చేత మనస్సుని వశపరుచుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి మానవుడు కూడా మనస్సు లొంగిపోతున్నాడు. అక్కడ ఏదో జరుగుతోంది, వెళ్ళిపోతాం, గవోహ బట్టలు మార్చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది. ఎవరో పిలిచేశారు వెళ్ళాలి అంటే, ఆగు, ఒక్కసారి ఆగు, లెట్ మీ కంట్రోల్ మై సెల్ఫ్. ఆ వేగాన్ని, ఆ కోరికని, ఆ దూకుణ్ణి నువ్వు కంట్రోల్ చేయడం ప్రారంభించు. అది మనకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశం. దానికి లొంగిపోయి పరుగులు తీయడం కాదు, అది మంచి పనే, అక్కడ బ్రహ్మాండమైనటువంటి మంచి పనే జరుగుతుంది. అప్పుడు నీకు ఉద్రేకం వచ్చేస్తుండే, ఈ బాబాయ్ వాళ్ళందరినీ చూడకపోతే మిస్ అయిపోతాం, అక్కడ ఫోటోలు లేకపోతే చాలా గందరగోళం అయిపోతుంది, అక్కడ వెళ్ళి కబుర్లు చెప్పేసేసి అందరిలోనూ గుర్తింపు పొందేయాలి అనేటువంటి ఒక కాంక్ష, తీవ్రమైనటువంటి కాంక్ష వస్తుంది. అటువంటి కాంక్ష వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ చేయడానికి సరైనటువంటి ల్యాబొరేటరీ. ఇప్పుడు ఇది ఆగు,
అని చెప్పి లెట్ మీ కంట్రోల్ మై సెల్ఫ్, ఆ కోరికని, ఆ వేగాన్ని, ఆ ఉద్రేకాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిదే చెయ్యాలి అని చెప్పి మనస్సును వశము చేసుకోవాలి అని చెప్పిన తర్వాత 14వది, శాస్త్రములందు మహాత్ముల యొక్క బోధనల యందు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి, వాక్కును నియంత్రిస్తూ ఉండాలి, తన లక్ష్య సాధనలో సావధానుడై ఉండాలి. సర్వత్ర మద్భ సశ్రద్ధయా బ్రహ్మచర్యేణ ససద సంప్రమాదేన యమేన వాచాం. తర్వాత సావధానమై ఉండాలి, నియంత్రించుకుంటూ ఉండాలి, వివేకం చేత ప్రతి చోట నన్నే దర్శించాలయ్యా, సర్వత్ర మద్భావ విచక్షణ, సర్వత్రా కూడా నేనే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అని సర్వత్రా కూడా నన్నే చూస్తూ ఉండాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవం కింద తీసుకోవాలి. అలా చేసినప్పుడే సూక్ష్మ శరీరం అధిగమిస్తుంది అని చెప్పి ఈ 4 శ్లోకాల్లోనూ కూడా ఋషభ చక్రవర్తి పుత్రులకు వివరించాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి చూద్దాం.